హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి కోటి వ్లాగ్స్. ఈరోజైతే నేను చేసే వంట అయితే పాస్తా విత్ చికెన్ విప్పింగ్ క్రీమ్ వేసి వైట్ పాస్తా చేస్తున్నానండి. మీరు కూడా చూడండి. అలాగే నా ఛానల్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఈరోజు చేసే పాస్తా కూడా మీరు చూసేయండి. ఈజీగా విప్పింగ్ క్రీమ్ విత్ చికెన్ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా బోన్లెస్ చికెన్ అయితే తీసుకుని ఇలా అయితే కట్ చేసుకుని కడిగి శుభ్రంగా కడిగి పెట్టుకున్న బోన్లెస్ చికెన్ బ్రెస్ట్, అలాగే చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి సాల్ట్, పాప్రికా 1 స్పూన్, ఆనియన్ పౌడర్ 1 స్పూన్, గార్లిక్ పౌడర్ 1 స్పూన్, బ్లాక్ పెప్పర్ 1 స్పూన్, అలాగే ఈ పౌడర్ కూడా మ్యాజిక్ సియాసేయింగ్ ఈ పౌడర్ కూడా 1 స్పూన్, ఆలివ్ ఆయిల్ 2 స్పూన్స్ ఇవన్నీ కలిపి చికెన్లో అయితే మ్యారినేట్ చేసుకుని 1 గంట అయితే ఉంచుకోవాలి. పాప్రికా, గార్లిక్ పౌడర్, ఆనియన్ పౌడర్, సాల్ట్ అన్నీ కలుపుకున్నాను. ఇలా ఈ స్పైసెస్ మొత్తం చికెన్కి అంతా పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. ఇలా ఆయిల్ కూడా వేసి మొత్తం చికెన్ అంతా మ్యారినేట్ చేసుకోవాలి. 1 అవర్ అయితే ఉంచండి. ఇవన్నీ బాగా పట్టే వరకు ఫ్రిడ్జ్లో అయితే ఒక 1 అవర్ ఉంచుకుంటే చికెన్కి అయితే మసాలాలు బాగా పట్టి చికెన్ టేస్ట్గా ఉంటుంది. ముందైతే పాస్తా బాయిలింగ్ చేసుకోవాలి. తర్వాత బటర్, ఆయిల్ వేసి ఆనియన్ చిన్నగా కట్ చేసుకున్నవి, క్యాప్సికమ్ 1, అలాగే గార్లిక్ కూడా చిన్నగా కట్ చేసుకున్నాను. అవన్నీ ఫ్రై అయిన తర్వాత అందులోకి విప్పింగ్ క్రీమ్, టేస్ట్కి సరిపడా సాల్ట్, బ్లాక్ పెప్పర్ కూడా వేయాలి, మొజరెల్లా, బటర్, అలాగే పర్మిజాన్ చీజ్. ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా అయితే బటర్, ఆయిల్ వేసి చికెన్ అయితే మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే ఫ్రై చేసుకొని అది తీసేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఆనియన్, గార్లిక్, క్యాప్సికమ్ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత అయితే విప్పింగ్ క్రీమ్, చీజ్, పర్మిజాన్ చీజ్ అన్నీ వేసి కలుపుకొని తర్వాత పాస్తా వేసి పాస్తా పైన అయితే చికెన్ వేయాలి. చూద్దామండి ఎలా చేయాలో. ఇలా అయితే ఆయిల్ కొంచెం వేసుకుని బటర్ కూడా వేసి చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ బాగా వేగిన తర్వాత సాల్ట్, అండ్ బ్లాక్ పెప్పర్
బాయిలింగ్ చేసిన పాస్తా వాటర్, చీజ్ మొజరెల్లా, పాస్తా అంతా ఇలా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఉడకబెట్టిన పాస్తా వేసి ఇంతే, పాస్తా అయితే రెడీ అయిపోయింది.